సంతోషం సినిమాలో నాగార్జున అంటాడు, ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాలేదు అంటే ఉప్మా తినాలనిపించింది. ఉప్మా తినాలనిపిస్తే నేర్చుకొని చేసుకొని తినే వరకు ఈ టైం అయింది, అందుకే ఆఫీస్కి రాలేదు అని చెప్తాడు. సరే రేపు వస్తున్నావా అంటే రేపు పెసరట్టు తినాలి అనిపిస్తుంది అంటాడు. సో ఈరోజు కూడా నాకు చాలా బుకింగ్స్ ఉన్నాయి, కానీ సర్వపిండి తినాలనిపించింది, అందుకనే ఈరోజు అన్ని పక్కన పెట్టేసి నా కోసం సర్వపిండి చేసుకొని మరీ తింటున్నా. మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది, నాకు ఇలా దూరగా వేయిందంటే చాలా ఇష్టం. మాడు తినద్దు పిల్లలకు మచ్చలైతే అని చెప్పేది. వింటమా మొండి వాళ్ళం, కానీ అప్పుడు పిల్లల కోసం కదా అలానో ఇలానో విని అలా లేకుండా తిన్నాను. ఇప్పుడు ఈ సీజన్లో మనకు కందులు అయితే చాలా వస్తాయండి. కందులు హెల్దీ ఫుడ్ మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కడుపులోకి వెళ్తే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇవాళ కందులు వేసి పెసరపప్పు ఇంకా ఎక్సెట్రా అన్ని వేసేసి చేశాను. సో ఇందులో సాఫ్ట్గా కొన్ని చేశాను, క్రిస్పీగా కొన్ని చేశాను. దీనికి పెరుగు నంజు కొన్ని తింటే చాలా బాగుంటుంది. కరం అంటే తింటూ ఉంటే వేడి వేడిది అబ్బబ్బబ్బా ఏమన్నుందా. చాలా చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం నార్మల్గా చేసుకుంటాం, ఇప్పుడు కందుల సీజన్ కదా, అందుకని నేను కంది గింజలు వేసేసి చేశాను, పచ్చి కందులు వేసి చేశాను. కడుపులో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడైతే అమ్మ చెప్తే ఇలా కొంచెం వేగింది తినొద్దు అంటే తినలేదు. ఈరోజైతే నా కోసం మరీ నేను ఇలా వేయించుకొని కరకర చేసుకొని మరీ తింటున్నాను. ఇవన్నీ కూడా అలానే ఉంటుంది, కానీ అంత క్రిస్పీగా ఉండదు, అది కరకరం అనేలాగా ఉండదు. సో నా అలాంటి అలవాట్లు మీకు ఎవరికైనా ఉన్నాయా? నాకైతే కొన్ని ఇలా స్పైసీగా కరకర అంటే ఇష్టం, అలా చేసుకొని తింటాను. ఈరోజు ఇప్పటివరకు బుకింగ్స్ ఏమీ పెద్దగా తీసుకోలేదు, తీసుకున్నా కానీ నామకే వాస్తి అన్నట్టు తీసుకున్నా. ఈరోజు సంతోషం సినిమాలో నాగార్జున లాగా నా పని కూడా ఇదే అయిపోయింది, చేసుకొని తినడానికి టైం సరిపోయింది. ఇప్పుడు మాత్రం అటాక్, ఇంకా బుకింగ్స్ అంటే కంప్లీట్గా తీసుకున్నాకనే వేరే పని ముట్టుకుంటా. సో నాలాగా ఇలాంటి అలవాట్లు మీకు ఎవరైనా ఉన్నాయా? అమ్మ చెప్తే అప్పుడు విన్నాను, బట్ ఇప్పుడైతే చూసారు కదా ఎంత క్రిస్పీగా చేసుకొని తిన్నానో. సో మీలో ఎంతమందికి ఇష్టం సర్వపిండి అంటే? బాయ్, మరి మరొక వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.